హలో రాజు గారు. హలో అండి. సో గుమగుమల్లో ఈ రోజు ఏం వంట చేయబోతున్నారు? ఈ రోజు వంకాయ పల్లి ఇగురు అండి. వంకాయ పల్లి ఇగురు. అవునండి. ఓ నైస్, టేస్టీ కాంబినేషన్. ఓకే, మరి వంకాయ పల్లి ఇగురుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ పల్లి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే వంకాయలు కట్ చేసేసుకుని మనకు కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవచ్చండి. నేను పొడవుగా కట్ చేశాను. ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసేసాం. ముందుగా గుత్తిలో కాకుండా మామూలుగా ముక్కల్లో వేసేసుకుంటున్నాం. ముక్కల్లో వేసుకుంటున్నాం. కొద్దిగా ఆయిల్. సో దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, కొంచెం పప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుందండి. ఇగురు కదా. ఎస్. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, దీంట్లోనే ఉప్పు అండి. సో కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బెటర్ ఏమో కదా, అంటే ఫాస్ట్గా ఎగిరిపోతుంది. ఫాస్ట్గా కూడా అవుతుంది. కొద్దిగా కారం, ఓకే, అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. సో వంకాయ మామూలుగానే మనకి ఫాస్ట్గా మగ్గిపోతుంది. అండ్ ఇక్కడ బాగా లేతగా ఉన్నాయి. అవి చూస్తుంటేనే యాక్చువల్గా పచ్చి ముక్కలు తినేయాలనిపిస్తుంది. తొందరగానే అయిపోతుంది. సో కాసేపు మీరు అవి వేయించుతుంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, ఇక్కడ రాజుగారు వంకాయ ముక్కలు వేయించుతూ ఉంటారండి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఖర్జూర పండ్లని తేనెలో కలిపి చిన్నపిల్లలకి కనుక తినిపిస్తూ ఉన్నట్లయితే వారిలో జీర్ణ సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అంటే అజీర్తితో బాధపడడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇంకా పళ్ళు వచ్చే సమయంలో కనుక తినిపిస్తూ ఉన్నట్లయితే చిగుళ్ళు బాగా గట్టిపడతాయి. ఇదే కాకుండా వారి శరీరానికి కావాల్సిన ఐరన్ అనేది ఈ ఖర్జూర పండ్ల ద్వారా లభిస్తుంది. ఇంకా శరీరానికి బలం వస్తుంది. కండరాలు, ఎముకలు కూడా పుష్టిగా తయారవుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో మగ్గిందా రాజు గారు? కొద్దిగా కావాలండి. ఓకే, ఆల్మోస్ట్ కొంచెం మెత్తబడింది. కొద్దిగా ఆ పైన ఇది కూడా కాస్త ఇదైతే మనకి బెటర్. సో ఇక్కడ పల్లీలు వేయించేసి పౌడర్ చేసేసుకున్నారా? అవునండి. ముందుగా ఏంటంటే పల్లీలు వేయించేసుకుని పైన పొట్టు తీసేసి మనం, సో మరీ మొత్తం ఫైన్ గా కాకుండా కొంచెం కచ్చపచ్చగా లైట్ బరగ్గా ఉంటే ఏంటంటే మధ్య మధ్యలో ఆ పలుకులు తగులుతూ ఉంటే వంకాయతో పాటు చాలా బాగుంటుంది. ఎస్ అండి. మెయిన్ గా ఏంటంటే వంకాయలో ఈ పల్లీలు, ఈ పొడి మనం అంటే ఇలా కొంచెం బరగ్గా చేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే వేరే పొడులు మనం అంటే నువ్వులు వేసుకుంటాం, అలాగే కొబ్బరి కూడా వేసుకుంటాం కదా, వీటన్నిటిలో కంటే కూడా ఈ పల్లీది కొంచెం చాలా బాగుంటుంది, స్పెషల్ గా వంకాయతో. ఓకే ఓకే, బేసిక్ గా పల్లీలకు కూడా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి అది సింగిల్ గా వేసుకున్నా మనకి ఆ ఇగురులో ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి. సో చివర్లో వేసుకుంటేనే బెటర్ అండి. ఎలాగో వేయించేసిందే కదా. వేయించేసింది కాబట్టి ఏంటంటే కొద్దిమంది ఏంటంటే ఇలా మసాలాతో పాటు లేదా వంకాయలు వేసిన వెంటనే అలా వేసేసి కలుపుతూ ఉంటారు. సో వంకాయలు వేగే లోపు అది కొంచెం మాడిపోతుంది. అవును. కాబట్టి ఎండింగ్ లో కొంచెం అలా చివరిన వేసేసి మొత్తం తిప్పేసి మనం తీసేసుకుంటే ఆ టేస్ట్ అలాగే. చాలా మంది బేసిక్ గా పౌడర్స్ ముందు వేసేసి కొంచెం ఎక్కువ వేగిపోద్ది కదా, టేస్ట్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది. సో గరం మసాలా కూడా కొన్నిసార్లు మనకి మాడినట్టు అనిపిస్తుంటుంది, ముఖ్యంగా అంటే ఇట్లా ఇగురుల్లో కానీ ఫ్రైస్ లో కానీ. సో ప్రాబ్లం ఏంటంటే వేగేటప్పుడు కాకుండా ఫైనల్ గా మనం దించుకునేటప్పుడు 1 నిమిషం ముందు వేసుకుని కలిపేసుకుంటే మనకి సరిపోతుంది. కొంచెం మగ్గితే సరిపోతుంది. ఎలాగో ఇవన్నీ కూడా మనం వేయించి పౌడర్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ సపరేట్ గా కూరతో పాటు ఏమీ వేగక్కర్లా. సో ముందు వేసుకోవడం వల్ల టేస్ట్ పోవడమే కాకుండా డిష్ కొంచెం కలర్ కూడా మారుతుంది, కొంచెం డార్క్ లో మాడినట్టు అయిపోతుంది. లుక్ వైజ్ గా కూడా కొంచెం మనకు అంత బాగుంది. సో ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది మనకి. కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, సో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పల్లీల పొడి.
ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో వంకాయ పల్లి ఇగురు రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా వంకాయ పల్లి ఇగురు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ పల్లి ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, పల్లీల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పల్లి ఇగురు రెడీ.